ప్రజాస్వామ్యం గురించి గంటల పాటు, రోజుల పాటు టీవీల ముందు కూర్చొని మాట్లాడే మేధావులందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వంతపాడే మీడియా ఛానెల్స్ అన్నీ పులివెందుల్లో జరుగుతున్న అరాచకాలు, నేడు పోలింగ్ రోజు జరుగుతున్న అరాచకాలన్నీ మరి మీ టీవీలలో ఎందుకు చూపించలేకపోతున్నారు? 300 యూట్యూబ్ ఛానెల్‌లో ఒక్క యూట్యూబ్ ఛానెల్ వాడైనా పులివెందుల్లో ఇటువంటి అరాచకాలు జరుగుతా ఉన్నాయి. మహిళలు గానీ, వైఎస్ఆర్‌సీపీ అభిమానులు కానీ, పోలింగ్ బూతుల్లోకి కనీసం అడుగు కూడా పెట్టనివ్వడం లేదు. ఓటర్ స్లిప్పులు లాగేసుకొని ఓట్లన్నీ వాళ్ళే వేసేసుకుంటున్నారు. అసలు పోలింగ్ బూతుల దగ్గర టెంట్లేసి వందలు, వేలాది మంది ప్రజలు టీడీపీ రౌడీలు, గుండాలు అక్కడ తిష్ట వేసి కత్తులు, కర్రలు, గొడ్డళ్ళు పట్టుకొని అక్కడే ఉన్నారని చెప్పేసి ఎవడైనా చెప్పాడా? మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మేధావులందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు? పులివెందుల్లో ఇదేనా ప్రజాస్వామ్యం? మరి రాయలసీమ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పులివెందుల ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ మేధావులు, విశ్లేషకులు ప్రజాస్వామ్యం అంటే సమాధానం చెప్పి తీరాల్సిందేనా? తీరాలి. చెప్పి తీరాలి అంటూ ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నారు పులివెందుల ప్రజలు.